హాయ్ గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఛానల్ లింక్ను నేను పైన ఐకార్డ్స్లో ఇస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. గైస్, కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగిందండి. ట్రైనింగ్ ఇచ్చి మీకు ఉద్యోగం అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. స్టార్టింగ్ ట్రైనింగ్ లోనే 60,000 వరకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ అయ్యాక మీకు 86,000 వరకు శాలరీ అనేది ఇవ్వబడుతుంది. ఇది ఒక పర్మనెంట్ జాబ్ ఆపర్చునిటీ అండి. సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో వర్క్ చేసే కంపెనీ నుండి ఈ జాబ్ ఆపర్చునిటీ అనేది వచ్చింది. మీకు రకరకాల జాబ్ అలవెన్స్లు కూడా లభిస్తాయి. ఇది ఒక పర్మనెంట్ జాబ్ ఆపర్చునిటీ కాబట్టి తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే జాబ్ గురించి ప్రతి డీటెయిల్ తెలియజేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయడం మర్చిపోవద్దు. జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ కంపెనీ నుండి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సేఫ్టీ డిపార్ట్మెంట్లో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్ట్ కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. టోటల్ 8 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అంటే జనరల్ క్యాండిడేట్స్కు 4 వేకెన్సీస్, SC1, ST1, OBCకి 2 పోస్ట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఈ జాబ్కి అప్లై చేయాలంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి కెమికల్ ఇంజనీరింగ్, పెట్రోకెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ టెక్నాలజీ ఇంజనీరింగ్లో మీరు 3 ఇయర్స్ లేదా 4 ఇయర్స్ BE బీటెక్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ 1 ఇయర్ అడ్వాన్స్డ్ డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉండాలి ఇండస్ట్రియల్ సేఫ్టీ కోర్సులో. లేదా మీరు ఫైర్ అండ్ సేఫ్టీ డిసిప్లిన్లో 3 ఆర్ 4 ఇయర్స్ BE బీటెక్ అనేది కంప్లీట్ చేసిన ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ కోర్సులో 1 ఇయర్ అడ్వాన్స్డ్ డిప్లొమా చేసి ఉండాలి కంపల్సరీగా. ఈ జాబ్కి అప్లై చేయాలి అంటే మీరు ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్లో మినిమం 60% మార్క్స్ వచ్చి ఉండాలి. SC/ST క్యాండిడేట్స్ అయితే 55% మార్క్స్ వస్తే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ అంటే జనరల్ క్యాండిడేట్స్కి 27 ఇయర్స్ వరకు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. SC/ST వాళ్ళు అయితే 32 ఇయర్స్ వరకు ఈ జాబ్కి అప్లై చేయవచ్చు. OBC క్యాండిడేట్స్ 30 ఇయర్స్ వరకు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. SC/ST ఎక్స్ సర్వీస్ మెన్ ఫీమేల్ క్యాండిడేట్స్కు అప్లికేషన్ ఫీజు అనేది ఏది లేదండి, ఫ్రీగానే మీరు అప్లై చేసుకోవచ్చు. OBC, EWS అండ్ జనరల్ క్యాండిడేట్స్కు 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది, ఆన్లైన్లోనే ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుందండి. జాబ్ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే మీకు స్టార్టింగ్ ట్రైనింగ్లోనే 60,000 పర్ మంత్ అనేది శాలరీ అనేది ఇవ్వబడుతుంది. అలానే మెడికల్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలవెన్స్లు కూడా మీకు ట్రైనింగ్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మీరు 1 ఇయర్ ట్రైనింగ్ కంప్లీట్ చేసినట్లయితే మీకు 86,320 రూపీస్ వరకు శాలరీ అనేది ఇవ్వబడుతుంది. దాంట్లోనే మీకు హౌస్ రెంట్ అలవెన్స్లు అనేవి ఉంటాయి. రకరకాల పెర్క్స్ అనేది మీకు లభిస్తుంది. బేసిక్ పే అనేది మీకు లభిస్తుంది. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి జాబ్ సెక్యూరిటీ లభిస్తుంది. చాలా రకాల అలవెన్స్లు అనేవి కల్పిస్తున్నారు. జాబ్కి తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే. జాబ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీకు కేవలం ఒకే ఒక ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేసి మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి మిమ్మల్ని డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఎగ్జామ్ కూడా మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు హైదరాబాద్లోనే ఎగ్జామ్ రాసే అవకాశం కల్పించడం జరిగింది. SC/ST క్యాండిడేట్స్కి అయితే మీరు ఎగ్జామ్కి రావాల్సిన ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా వీళ్ళే రియంబర్స్ చేయడం జరుగుతుందండి. ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు డిసిప్లిన్ రిలేటెడ్, యాప్టిట్యూడ్ రిలేటెడ్గా 2 పార్ట్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. డిసిప్లిన్ రిలేటెడ్ అంటే మీకు ఇంజనీరింగ్ సంబంధించి 50 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అలానే యాప్టిట్యూడ్కి సంబంధించి 50 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. టోటల్ 100 క్వశ్చన్కి 90 మినిట్స్ పాటు మీరు టెస్ట్ అనేది అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అనేది ఏది లేదండి. రాంగ్ ఆన్సర్కి మీరు ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయవచ్చు. మీకు ఆన్లైన్ టెస్ట్లో వచ్చిన మార్కుల ప్రకారం మీకు మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేశాక డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై చేసి ఫైనల్గా ఇంటర్వ్యూ చేసి మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తారో కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. ఒక్క పోస్ట్కి 7 క్యాండిడేట్స్ని అయితే మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, జనరల్ క్యాండిడేట్స్కి 4 పోస్టులు అవైలబుల్గా ఉన్నాయి. అంటే 28 క్యాండిడేట్స్ని అన్రిజర్వ్డ్ పోస్ట్ కోసం 28 క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుందండి. అలానే SCకి 1 పోస్ట్ అనేది ఖాళీగా ఉంది కాబట్టి SC కేటగిరీకి సంబంధించిన వాళ్ళని 7 మెంబర్స్ని సెలెక్ట్ చేసి మెరిట్ లిస్ట్ ద్వారా 7 మెంబర్స్ని ఇంటర్వ్యూ చేసి ఫైనల్గా ఒకరిని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. ఫైనల్గా జాబ్కి ఆన్లైన్ టెస్ట్ నుండి 80% మార్క్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. పర్సనల్ ఇంటర్వ్యూ నుంచి 20% మార్క్స్ కలుపుకొని టోటల్ 100%కి
ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. rcfltd.com అనే వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలానే పిన్నెడ్ కామెంట్లో కూడా ఇస్తాను. ఈ డైరెక్ట్గా మీరు అప్లై లింక్ మీద క్లిక్ చేసి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ లింక్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చండి. మీకు అప్లికేషన్లో ఏ విధమైన డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి, నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇస్తాను. అలానే ఈ అడ్వర్టైజ్మెంట్ పీడిఎఫ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే పిన్నెడ్ కామెంట్స్లో కూడా ఇస్తాను. మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా ఫుల్గా డౌన్లోడ్ చేసుకుని కేర్ఫుల్గా చదవండి. చదివాక మీరు అప్లికేషన్ అనేది పెట్టండి. ఈ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్ చేయవచ్చు. అలానే ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేవి December 6, 2025 ఓపెన్ చేశారండి. అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి December 20, 2025 వరకు టైం అనేది ఉంది. అంటే ఇంకా 5 days మాత్రమే టైం ఉందండి. ఫాస్ట్గా ఈ జాబ్కి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ జాబ్కి అప్లై చేసుకోండి. మీకు ఈ జాబ్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.